చేస్తామో చూపించబోతున్నాను. సో కొన్ని ప్లేసెస్లో మామిడికాయ పచ్చడిని ఆవకాయ పచ్చడి అంటారు, మామిడికాయ పచ్చడి అంటారు. ఇంకా ఓల్డ్ సిటీలో మా తాతనైతే అచ్చాద అంటుండే. సో మీరేమంటారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చూపించండి. ఈరోజు నేను మామిడికాయ రెసిపీ చేసి చూపించబోతున్నాను. లెట్స్ చెక్ ఇట్ అవుట్ గైస్. సో గైస్, ముందుగా నేనైతే వేయించుకొని పెట్టుకున్న ఆవాల పొడి, ఆవాలు ఇంకా మెంతులు ఫస్ట్ మేము రోస్ట్ చేసినాము. వాటి పౌడర్ రోస్ట్ చేసిన తర్వాత వాటిని పౌడర్ చేసుకోవాలి. ఆవా మెంతి పొడి అండ్ ఆల్సో ఒక కారం వచ్చేసి ఒక 5 to 8 స్పూన్స్ వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఒక 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్. సో గైస్, ఇప్పుడే దీన్నంతా మంచిగా మిక్చర్ చేసుకోవాలి. ఇది కలిపి పెట్టుకోవాలి. సో దీన్ని ఒక పక్కన పెట్టుకుందాము. అండ్ నెక్స్ట్ సో గైస్ మేమైతే లైఫ్లో ఫస్ట్ టైం పెడుతున్నాము. నేను ఈ మామిడికాయ పచ్చడి వేయడం వెనకాల చాలామంది ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఏం చేయట్లేదు. నేనైతే ఒక 4 కాయలు మాత్రమే తీసుకున్నా, 4 మామిడికాయలు. ఎందుకంటే నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం కాదు, అంటే సెకండ్ టైం అనుకోండి. సో ఎట్లయితుందో తెలియదు. సో ఈ 4 మ్యాంగోస్ కట్ చేసుకున్నాను నేను, కచ్చివే. సో ఇదొక ట్రయల్ అని కూడా అనుకోవచ్చు, సెకండ్ టైం. ఇప్పుడు ఈ మ్యాంగోస్ని అన్నీ వేసుకుంటున్నా దీంట్లో. అండ్ ఆల్సో ఇప్పుడు దీంట్లో నేను ఆయిల్ వేసుకుంటున్నా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కరెక్ట్ క్వాంటిటీ అయితే ఆయిల్ ఉంది. నేను మ్యాంగోస్. సో గైస్, ఈ మామిడికాయలన్నీ మంచిగా ఇట్లా కలుపుకోవాలి, మంచిగా ఇవన్నీ ఆయిల్లో డిప్ అయ్యేలాగా. సో నేనైతే కొంచెం చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఇది నేను 4 కాయలే కాబట్టి తొందరగా అయిపోతుంది కాబట్టి నేను మినిమం లిటిల్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీస్ వేసుకుంటున్నా. సో ఇదంతా ఇట్లా వేసుకోవాలి, మొత్తం కాయలన్నిటికీ ఆయిల్ పట్టేలాగా. బట్ మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఎట్లా ఉండాలంటే మొత్తం డ్రైగానే ఉండాలి. మనం తీసుకున్న బాండీ కానీ లైక్ మ్యాంగోస్ కానీ అన్నీ డ్రై ఉండాలి. కొంచెం పెట్టున్న పచ్చడి అయితే ఖరాబ్ అయిపోతుంది. సో గైస్, మొత్తం అన్నీ డ్రై ఉండేలాగా చూసుకున్నాము. అండ్ నౌ ఈ పౌడర్ ఇదంతా ఆయిల్లో మిక్స్ అయిపోయింది కాబట్టి, మ్యాంగోస్ అన్నీ డిప్ అయినాయి కాబట్టి ఇప్పుడు నేను ఈ పౌడర్ తీసుకుంటున్నా గైస్. సో గైస్, ఆ పౌడర్ ఇందాక మిక్స్ చేసిన కదా, ఆ పౌడర్ అంతా వేసుకున్నా దీంట్లో. సో నాకు ఎందుకో కొంచెం కారం అవుతుందేమో అనిపించింది. సో కొంచెం పక్కకు పెట్టిన ఆవా పొడి, కారం పొడి అండ్ ఆల్సో సాల్ట్, కొంచెం స్పైస్ ఎక్కువ అవుతుందేమో అని అనిపించింది. ఆర్డర్ అయితే డిఫరెంట్, అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే యమ్మీగా అనిపిస్తుంది, చాలా స్పైసీగా. అండ్ ఆల్సో దీన్ని ఇప్పుడు మనము కొన్ని వెల్లుల్లి దెబ్బలు వేసుకుందాము గైస్. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా ఇట్లా. సో గైస్ చూసినారు కదా, అండ్ ఆల్సో కొన్ని వెల్లుల్లి దెబ్బలు వేసుకుంటున్నా. కొన్ని అంటే నేనైతే ఒకటి తీసుకున్నా. సో 3 to 4 మ్యాంగోస్కి నేను ఒక వెల్లుల్లి రెబ్బల్ది తీసుకున్నా. అండ్ దీన్ని ఇట్లా మంచిగా మిక్స్ చేద్దాము. అండ్ ఆల్సో నాకు కొంచెం ఎందుకో ఇంకొంచెం యాడ్ చేద్దాము స్పైసెస్. సో గైస్ చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా నేను ఎక్కువ వేసుకోలేదు, నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి. సో ఇది మాకు
ఎక్కువ రోజులకు రాదు కాబట్టి మినిమం క్వాంటిటీస్ తీసుకున్నాను. అన్ని స్పైసెస్ ఎక్కువ ఉండొద్దు అండ్ ఆల్సో ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు. ఒక్క నుంచి ఒకటే కామెంట్ పెడుతుంది. సో గైస్ ఇదేంటి కలర్ కూడా చూసింది కదా, రెడ్ రెడ్ ఎంత మంచిగా ఉందో, నోరూరిపోతుంది నాకైతే. ఐ కాంట్ వెయిట్ టు ఈట్ అండ్ టేస్ట్ ఇట్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నా రెసిపీ. సో ఆవకాయ మన అందరిది. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము. సో దీన్ని అయితే మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతా కూడా డ్రై ఉండాలి, కొంచెం ఎక్కడ పెట్టున్నా కూడా ఖరాబ్ అయిపోతుంది పచ్చడి. సో గైస్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఆయిల్ అయితే ఇట్లా కొంచెం తేలుతున్నట్టు వేసుకోవాలి. ఎందుకంటే రేపు ఎల్లుండి మనం ఓపెన్ చేసి చూస్తే దీన్ని మగ్గినాక ఆయిల్ అంతా పీల్చుకుంటుంది అనమాట. అంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ మ్యాంగోస్. సో గైస్ ఇప్పుడు దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకుందాము, ఒక మూత పెట్టుకొని. సో దీన్ని నేను ఇట్లా మూత పెట్టేసి పెట్టుకుంటున్నా పెట్టేదాంతో. సో ఇందాక నేను మామిడికాయ పచ్చడి కలిపిన గిన్నె, అది బౌల్ ఇది. సో దాంట్లో నేను కొంచెం వేడి అన్నం వేసుకొని తింటా. సో ఇందాక మామిడికాయ పచ్చడి కలిపిన బౌల్లో వేడి అన్నం వేసుకొని తిందాము. అట్లా వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుందంట, మమ్మీ చెప్పింది. సో ఇప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాము ఎట్లా ఉందో. సో గాయస్ అన్నం అయితే కలుపుకున్నాం మామిడికాయ పచ్చడి చేసిన గిన్నెలో. అండ్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్ నవ్. చూడండి ఎట్లుందో టేస్ట్ చూసి. చాలా బాగుంది. ఐ ఫీల్ స్పైసీ ఉంది. మామిడికాయ పచ్చడి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. సో నేను ట్రై చేసిన రెసిపీ అయితే చాలా బాగుంది. సో గైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో పూజ డైరీస్. మేము ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం ఇది.